మరి ప్రభు ఈరోజు ప్రపంచమంతా ఒక శుభదినముగా మరి తండ్రుల దినోత్సవముగా మరి అనుగ్రహించబడి తండ్రులందరూ సంతోషిస్తారు. మరి పిల్లలందరూ హ్యాపీ ఫాదర్స్ డే అంటారు, లేక మరి కలిగిన వారు బహుమానాలు ఇస్తారు, లేకపోతే ఏదో కలిగిన సంతోషం. మదర్స్ డే ఎలాగ జరుపుకుంటారో ఫాదర్స్ డే కూడా అలాగే జరుపుకుంటారు. దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు ఆదివారం రావటం, ఈ ఫాదర్స్ డే జరుపుకోవడానికి ప్రభు మనకు కృపనిస్తూ ఉన్నాడు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఒక అనుసారమైన ఒక చిన్న వర్తమానాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు కొన్ని మాటలు నాకు అనుగ్రహించాడు. ఈ మాటలు శ్రద్ధగా మీరు వినాలి. ప్రతి మాట జీవము గలదై క్రియ చేయాలి. అలాగే మీ పక్కన వారి కూడా గమనిస్తూ కాస్త వాళ్ళు శ్రద్ధగా ఉన్నారా, మెలకుగా ఉన్నారా కూడా వారి బాధ్యత కూడా మీదే గనుక కాస్త మీరు బలపడాలి, మీ పక్కన వారిని కూడా బలపరచుదురుగాక. అందరూ చెప్పండి అందరూ హల్లెలూయా. కనుక దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని లేఖనాలని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువర్తమానం 11వ అధ్యాయం 11, 12, 13 వచనాలని చదువుకొని ధ్యానం చేసుకుందాం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యాలని అనుకుంటుండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ప్రభు ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడునుగాక. అందరం ఒకసారి చేతులెత్తి కళ్ళు మూసి, తండ్రి నాకు పరిశుద్ధాత్మని ఇవ్వండి అనండి. మరొకసారి అనండి. మగవారు కూడా అనండి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, చదవబడిన ఈ మాటను మనం గమనించినట్లయితే, మీరు లోక సంబంధమైన వారయ్యుండి, అంటే ఏంటి ఆ లోక సంబంధం? పని చేస్తాం, మన డబ్బులు సంపాదించాలనుకుంటాం, ఆస్తి సంపాదించాలనుకుంటాం, మన పరుగు, మన పందెం, మన దృష్టి, మన గురి, మన గమ్యం అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే లోక సంబంధమైన వాటిలోనే మన ఆలోచన తలంపులన్నీ కూడా ఇమిడి ఉంటాయి. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం తినాలి, ఎలా ఉండాలి, వాళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, ఈ యొక్క పోరాటము చేత లోక సంబంధమైన పోరాటములో మనం ఉన్నాం. మనము వాస్తవానికి మంచి వారము కానే కాదు. మనందరికీ తెలుసు మనం ఎవరమో. దేవుడు ఎంత మేలు చేసినా ఆ దేవుడికి అనుకూలంగా మనం ఏమాత్రం కూడా ఉండలేని పరిస్థితి. ఆయన కోరుకునేది ఏమీ లేదు. మన దగ్గర వజ్ర వైడూర్యాల అర్పణములేం కోరుకోవట్లేదు, కానీ నీ హృదయంలో స్థానము, నీ హృదయ అర్పణ మాత్రమే కోరుకుంటున్నాడు. కానీ దానినే మనం ఇవ్వలేకపోతున్నాం. అయినా ఆయన దగ్గర నుంచి మనకు అన్నీ కావాలని ఆశపడుతూ ఉంటాం. అదేవిధంగా మనం చెడ్డవారమై ఉండి ఈ లోకంలో మన పిల్లలకి, ప్రభు మనకి ఇచ్చిన పిల్లలకి మంచివి సమకూర్చాలనే కోరుకుంటారు ఎవరైనా. అంతేనా కాదా? ఎంత శక్తి లేని వారైనా సరే మా పిల్లలు నాకంటే మంచిగా ఉండాలి అని కోరుకుంటారు. వాడు ఏదైనా తాగుపోతాడో, లేకపోతే తిరుగుపోతాడో, లేకపోతే ఇంకోటి అయిన వారైతే వారి పిల్లల గురించిన ఏమాత్రం కూడా పట్టదు. వాడి కడుపే వాడికి దైవంగా ఉంటుంది. కానీ వాడు కాస్త దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే, వాడు కాస్త కష్టపడుతూ పైకి వచ్చిన వాడైతే, నా పిల్లలు కూడా నాలాగా కష్టపడకూడదు, కానీ వాళ్ళు నాకంటే కొంచెమైనా బాగుండాలని ఆశపడతారు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు వాక్యం చెప్తా ఉంది, మీరు చెడ్డవారు అయితే మీ పిల్లలకు మీరు మంచి ఈవులు ఇవ్వారని కోరుకుంటున్నారు. అయితే నేను మీకంటే కూడా మంచివాడని, నేను నా పిల్లలైన మీకు ఎంతో నిశ్చయముగా మీరు అడిగితే పరిశుద్ధాత్మ అనే పరలోక వరం అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ లోకములో మీరు అడిగే అన్నిటికంటే కూడా విలువైనది ఏదైనా ఉందంటే ఈ లోకంలో ఉన్నంతకాలం అది పరిశుద్ధాత్మ మాత్రమే. గట్టిగా ఆమేన్ చెప్పండి.
ఏంటి ఈ పరిశుద్ధాత్మ అని అంటే, ఈ పరిశుద్ధాత్మ నీవు పొందుకున్నట్లయితే, ఈ పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించినట్లయితే, ఈ పరిశుద్ధాత్మ నీలో నివసించినట్లయితే, ఈ పరిశుద్ధాత్మ నిన్ను నడిపించినట్లయితే నీవు తొట్టిల్లవు, ఇరుకున పడవు, అపాయానికి గురి కావు, నష్టానికి గురి కావు. ఒకవేళ పడినను మరలా తిరిగి లేవలేకుండా ఉండవు. నీవు మరలా సూర్యుడు ఉదయించినట్లుగా నీవు మరలా ఉదయించబోతున్నావు. ఆమేన్. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ లాంటిది, అది పరలోకము నుండి దిగి వచ్చే ఆత్మ. యేసు ప్రభుని సైతం మరణం నుండి లేపింది ఏంటయ్యా అంటే ఆ పరిశుద్ధాత్మయే. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆవరించిన కారణాన ఆ ఆత్మయే యేసుని సజీవుడిగా లేపింది. అదే ఆత్మ మనల్ని ఆవరిస్తే, మనలో నివసిస్తే, మనకు తోడుగా ఉంటే మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మరి ఆ పరిశుద్ధాత్మ నిశ్చయంగా ఇస్తానంటున్నాడు. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, దేవుని ఆశీర్వాదం అంటే ఏదో మనం ఉన్న కాడ ఉన్నవన్నీ వచ్చి పడిపోవాలి, ఉన్న ఫలాన మనం గొప్ప వలం అయిపోవాలి, ఉన్న ఫలాన మనకు అన్నీ ఆశీర్వాదకరంగా ఉండాలి. అది కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏంటంటే ఆయన మనకు సామర్థ్యం కలగ చేయటమే ఆశీర్వాదం. ఆయన మనకు అవకాశం ఇవ్వటమే ఆశీర్వాదం. ఆయన మనల్ని ఇంకా బ్రతికి ఉంచటమే ఆశీర్వాదం. హల్లెలూయా. అవునన్న వారు మాత్రం హల్లెలూయా చెప్పండి. మరి అది ఆశీర్వాదం అంటే ఇంకా మనం బ్రతికే ఉంటున్నాం, ఇంకా మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనం పాపులం, బలహీనులం, అపవిత్రులం. ఆయనకు అనుకూలంగా ఇంకా మనకు ఆయన కోరుకున్న విధానంగా మనం ఉండలేకపోతున్నాం, అయినా మనల్ని కనికరిస్తున్నాడే. అది యెహోవా ఆశీర్వాదం అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెన్ను తీసి కింద పెట్టు. మరి అట్టి యెహోవా ఆశీర్వాదాన్ని నీవేం చేస్తా ఉన్నావు? నువ్వేం కోరుకుంటున్నావు ఆశీర్వాదంలో అంటే, నీవు డబ్బును అడుగుతావు, లేకపోతే లోక సంబంధమైనది అడుగుతావు, లేకపోతే వస్తువును అడుగుతావు. నీ తపన, నీ తాపత్రయం అంతా దేని గురించి అంటే, ఒకటి గర్భఫలం, లేకపోతే ఇంటి ఫలం అంటావు, లేకపోతే ఇంకోటి ఆస్తి, ఏదేదో అన్నీ చూస్తే లోక సంబంధమైనవే. ఏదేమైనా ప్రభు వాక్యం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నీవు మొదట పైనున్న వాటిని వెతికినడలా భూ సంబంధమైన ప్రతీది మనకు అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మన దేవుడు మంచివాడు. చెప్పండి, ఆయన ఎవరట? మంచివాడు. ఎవరట ఆయన? మనము చెడ్డవారం. ఒప్పుకుంటారా? చెప్పండి ఒకసారి, మీరెవరు? మనం ఎవరు? నేను చెడ్డవాడిని, అవునా కాదా? మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం? మంచివి. కానీ మన దేవుడు మనకంటే మంచివాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక సహోదరి తన తండ్రి దగ్గరికి వెళ్ళింది. గడిచిన వారాల్లో మనం ధ్యానం చేసాం న్యాయాధిపతుల గ్రంథంలో. అక్స అనే సహోదరి తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి దగ్గరికి వెళ్ళి మరి ఏమడిగింది? తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించడానికి పొలం ఇచ్చావు, మమ్మల్ని ప్రేమించి పొలం ఇచ్చావు, కానీ దాన్ని సాహిత్యపరచుకోవడానికి నీళ్లు లేవు కదా తండ్రి, నీళ్లు కూడా ఇస్తే మేము బాగుపడతాం తండ్రి అని తండ్రిని అక్స అడిగింది. అప్పుడు ప్రభు ఆ తండ్రి పొలం ఇచ్చాడు, పొలముతో పాటు నీళ్లు కూడా ఇచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనకి ఏది ఇవ్వాలో ఆయన సమస్తం ఎరిగినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది ఉండకూడదో ఆయన ఎరిగినవాడు. మనకు లేని దాన్ని బట్టి దిగులు పడకూడదు, ఉన్నదాన్ని బట్టి అతిశయపడకూడదు. ఏది ఏ కాలంలో ఏది జరగాలో సమస్తమైన ఎరిగినవాడు కనుక తండ్రికి అప్పగించుకున్న ప్రతి వారికి కూడా సమకూర్చి మేలు జరుగునుగాక. ఆమేన్. ఇప్పుడు అక్స తన తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు పొలం ఇవ్వండి అడిగితే ఆ తండ్రి పొలముతో పాటు నీళ్లు కూడా ఇచ్చాడు. నాయనా, నువ్వు కేవలం చదువు అడిగితే సరిపోదు, ఈ చదువులో నువ్వు రాణించేటట్లుగా, ఈ చదువులో నువ్వు తీరునులు అవ్వేటట్లుగా ఆ చదువుకు కావలసిన సామర్థ్యం కూడా నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. వ్యాపారం పెడతానంటే వ్యాపారం పెడితే మాత్రం సరిపోదు, ఆ వ్యాపారంలో రాణించేటట్లుగా, ఆ వ్యాపారంలో వర్ధిల్లేటట్లు, ఆ వ్యాపారం నీకు లాభం కలిగేటట్లు, ఆ వ్యాపారంలో నీ మనసు దేవుని వైపు తిరిగేటట్లుగా ఆ వ్యాపారంలో కొన్ని అనుభవాలు కూడా నీకు ఇస్తాను. అన్నీ
మనం కేవలం అన్నీ బాగున్నప్పుడు మన కింద పడిపోయినోడి బాధ మనకు అర్థం కాదండి. ఏసన్న గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, సురేషయ్య గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవారు. తనకు ఒకసారట బాగా నొప్పి వచ్చిందట, పంటి నొప్పి, దవడ పన్ను నొప్పి, తీపి తీసిందట. అంతకు ముందు రోజు ఒక ఆవిడ వచ్చి, పన్ను నొప్పి లేదు ప్రార్థన చేయాలంటే, పన్ను నొప్పి కూడా నీకు ప్రార్థన చేయాలా అని చెప్పి ఆవిడని కసురుకొని ప్రార్థన చేసి పంపించాడట. రెండో రోజు నుంచి ఆయనకి నొప్పి వచ్చిందట. ఆ నొప్పి తట్టుకోలేక భరించలేక, అయ్యా ప్రభా ఎంత నొప్పి ఉంటుందా ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ఇంకో రోజు మళ్ళీ ఇంకొకరు వచ్చి, అయ్యా నాకు పన్ను నొస్తుంది అయ్యా అని అంటే కన్నీటితో ప్రార్థన చేశాడట. అయ్యా నాకు తెలుసు అయ్యా ఈ నొప్పి ఏంటో, నాకు తెలుసు అయ్యా ఈ బాధ ఏంటో, హల్లెలూయా అని అప్పుడు చేశాడట. నిజలా. అందుకే చాలా సందర్భాల్లో మీకు చెప్తూ ఉంటారు, దేవుని వాక్యం కూడా చెప్తా ఉంది, మీకు క్షేమాభివృద్ధి కలుగుట నిమిత్తం మీ సేవకులు శ్రమలు పడుతున్నారు. చెప్పరే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు ఎందుకు శ్రమలు పడతారు, ఇబ్బందులు పడతారు, దెబ్బలు తింటారు, గాయముల పాలు అవుతారు, వెనుపోట్లు పొడవబడతారు, నష్టాల పాలు అవుతారంటే ఆ బాధ ఏమిటో వారు అనుభవిస్తే తన దేవుని యొక్క ప్రజల బాధ ఏమిటో కూడా వారికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు సేవకులు బాధపడుతూ ఉంటే చూసి నీవేమనుకోవాలి, అప్పుడు సేవకులకే బాధలు ఉన్నాయి మాకేం ప్రార్థన చేస్తారు అని అనుకుంటావా? ఉంటారు కొంతమంది, మామూలు కాదు. ఆ సేవకుడికి ఏమి లేదు, ఆ సేవకుడికి బాధలు, ఆ సేవకుడికి అప్పులు, ఆ సేవకుడికి అది ఇది ఉన్నాయి, మాకేం చేస్తాడు ఆయన అని అనుకుంటారు. కానీ అన్నీ వచ్చింది నీకోసమే అనే సంగతి అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవన్నీ ఉన్నాయి కనుకనే ఆ సేవకుడు అనుభవాల గుండా, అనుభవ జ్ఞానము చేత వారికి ఒక ఆలోచన అయినా చెప్పగలుగుతాడు, వారి కోసం భారం కలిగి ప్రార్థన అయినా చేయగలుగుతాడు. కడుపు నిండినోడి దగ్గర పోయి, బాగా ఉన్నోడి దగ్గర పోయి, అన్ని సమృద్ధిగా ఉన్నోడి దగ్గర పోయి, అయ్యా అయ్యా నాకు ఎన్ని కష్టాలు తెలుసా, ఎన్ని బాధలు తెలుసా, ఆయన ఏమంటారు, సరే పో ఏ సునాలు ప్రార్థిస్తున్నా, ఏసాలే ప్రార్థన పో అని అంటాడు. అవునా కాదా? అదే బాధలు, ఇబ్బందుల్లో కష్టాలు పడి ఆయన దగ్గర పోయి నీ బాధలు చెప్పు, ఆ బాధలు ఏంటో నాకు తెలుసు, ఆ కష్టాలు ఏందో నాకు తెలుసు, కలిసి కన్నీటితో ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ తండ్రి తన కుమార్తె పొలం అడిగితేనట, అమ్మా ఆ పొలానికి నీళ్లు కూడా కావాలి నాన్న, ఆ పొలానికి నీళ్లు పైనుండి రావాలి నాన్న, కనుక నీకు పొలం అడగడం మాత్రమే తెలుసు కానీ ఆ పొలానికి ఏమేం కావాలో కూడా నాకు తెలుసు, కనుక పొలముతో పాటు నీకు నీళ్లు కూడా ఇస్తున్నాను. హల్లెలూయా. అందరూ కొట్టొచ్చుగా గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కేవలం నీకొక ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాదు, కేవలం నీకు శరీరం ఇవ్వటం కాదు, కేవలం నీకు ఒక ఉద్యోగం ఇవ్వటం కాదు, కేవలం నీకు ఒక కుటుంబాన్ని ఇవ్వటం కాదు, కేవలం నీకు ఒక ఆయుష్ని ఇవ్వటం కాదు, దానిని కాపాడుకునే జ్ఞానము కూడా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పారా? హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 1:14-15 ఉంటాయి, అవి మనకిప్పుడు అవసరం లేదు. కానీ మరొక దగ్గర మనం గమనించినట్లయితే ఆ తండ్రి ఎలాంటి వాడు, మన తండ్రి ఎలాంటి వాడు అని అంటే, ఈ తండ్రికి ఉన్న పిల్లలందరూ కూడా అందరూ ఒకే రకంగా ఉండరండి. ఈ తండ్రికి ఉన్న పిల్లలు అందరూ మంచి వాళ్ళేం కాదు. మన దేవునికి మనం పిల్లలం అని చెప్పుకున్నాం, అందరం మంచి వాళ్ళం అండి, అందరం మంచి వాళ్ళం. అమ్మో మామూలు వాళ్ళం కాదు, ఒక్కొక్కరు మంచి వాళ్ళం. ఏమన్నా ఆదివారం భక్తులు కొంతమంది, నామకార్థ భక్తులు కొంతమంది, వేషధారులు లేకపోతే నామకార్థులు లేకపోతే ఆచార భక్తులు, ఎన్ని బిరుదులో నాయన. అసలు ఉండాల్సిన ఏంటయ్యా అంటే సత్యము, సాక్ష్యము, ప్రేమ, యథార్థత, ఇవే లేవు మొదట. ప్రైజ్లా. ఉండాల్సిన ఈ 4 స్తంభాలే, ఈ 4 పిల్లర్సే కనీసం విశ్వాసులలో ఈరోజు కనబడలేకపోతూ ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలంగా మనకు ఉండాల్సింది ఏమిటంటే, ఉండలేకపోతుంది ఏమిటంటే ఈ 4 విషయాలు మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈ తండ్రికి ఉన్న పిల్లలందరూ మంచోళ్ళు కాదు, మంచోళ్ళు ఏమాత్రం కూడా కాదు. ఈ తండ్రి ఏం చేయాలి? మొన్న ఒక ఆయన మీకు చెప్పాను కదా, వార్తల్లో వచ్చింది ఏంటంటే, ఒక తండ్రి అట
తన కుమారుడు రోజు మత్తు పదార్థాలకై తన తండ్రిని హింసిస్తున్నాడని, మత్తు పదార్థాలు కావాలి, నాకు డబ్బులు కావాలి, ఆ గంజాయి కొనుక్కోవడానికి డబ్బులు కావాలి, నాకు మందు తాగటానికి డబ్బులు కావాలి, నేను చెడు తిరుగులు తిరగటానికి నాకు డబ్బులు కావాలి, ఎందుకు గన్నావు నన్ను ఇవ్వకపోతే అన్నట్లుగా ఆ తండ్రిని రోజు పదే 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 వేధిస్తున్నాడట, బాధ పెడుతున్నాడట. ఆ తండ్రి తట్టుకోలేక మరి గొడ్డలు తీసుకొని ఎలా తండ్రి అలాంటి వాడు కాదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన ఓర్పు కలిగిన వాడు, ఆయన సహనం కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే ఆయన పేరు చెప్పుకొని, ఆయన బిడలమని చెప్పుకొని, ఏ మాత్రం కూడా ఆయనకి ఇష్టంగా, ఆయనకు అనుకూలంగా, ఆయనకి అన్ని విధాలా మనం సంతోషపెట్టలేకపోతున్నా ఇంకా మనల్ని భరిస్తున్నాడే, ఇంకా మనల్ని సహిస్తున్నాడే, ఇంకా మనకు మేలు చేయాలని చూస్తున్నాడే. ఆ ప్రేమ నువ్వు ఏమిచ్చి నువ్వు ఆయన రుణం తీర్చగలుగుతావు? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చెడిపోయినా కూడా ఆయన తట్టుకొని ఇంకా భరించగలిగే దేవుడై, సహించే దేవుడై. ప్రైజ్ ది లార్డ్. చూడండి, లూకా సువార్తమానములో 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది కదా, ఆ తండ్రి స్వభావం గురించి. 15వ అధ్యాయం 21, 22, 23 వచనాలు మనం గమనించి చదువుకుందాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను నీ కుమారుడని నేను అనిపించుకోవడానికి యోగ్యుని కాదయ్యా అనెను. అయితే తండ్రి మాత్రం తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, పాదములకు చెప్పులు తొడిగించండి, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషించదము. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దా. కొట్టేది గట్టి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చెడుదిరులు తిరిగి, ఎంత ప్రార్థన లేకుండా ఉండి, ఎంత దేవునికి అనుకూలంగా లేకపోయినా మనందరం తిరిగి మరలా దేవుని దగ్గరికి పోలోమంటూ చేరి, ప్రభా ఈ వారం నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను బలపరిచయ్యా అని చెప్పి నువ్వు దేవుని దగ్గరికి వస్తావే, అప్పుడు తండ్రి ఎంత సంతోషిస్తాడంటే, నువ్వు వస్తుండగానే నీ మెడ మీద పడి ముద్దు పెట్టి నిన్ను ఆహ్వానించి నీ కోసం విందు చేసే దేవుడట ఆయన. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. మనం ఎంత దేవునికి వ్యతిరేకస్తులమైన, దూరం అయిపోయిన, మన మనసాక్షి మనల్ని గద్దిస్తున్న, ఇంకా పదే పదే మన దేవుని బాధిస్తున్న ఆ దేవుడు ఎలాంటి వాడంటే, ఆ తండ్రి ఎలాంటి వాడంటే, ఆ ప్రభు ఎలాంటి వాడంటే, యేసయ్య ఎలాంటి వాడంటే, నిన్ను సహిస్తూ భరిస్తూ నీవు తిరిగి వస్తే, నీవు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే నీ కోసం మరలా విందు చేసే దేవుడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుడు ఎలా వచ్చాడట? కాలుకి చెప్పులు లేవు, ప్రశస్త వస్త్రము ఆయనకు లేదు, తల మీద కిరీటము ఆయనకు లేదు. కానీ ఒకప్పుడు ఎలా ఉన్నాడు? అదే ఇంట్లో రాజుగా ఉన్నాడట. ఎలా ఉన్నాడట? రాజకుమారుడిగా ఉన్నాడట. తల మీద కిరీటం, ప్రశస్త వస్త్రం, చేతికి ఉంగరం, కాళ్ళకి జోళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే పంది పొట్టు తిని బతుకుతున్నాడు. ఎందుకు వచ్చిందయ్యా నీకు ఆ గతి అంటే, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు, తండ్రి దగ్గర ఆస్తిని పంచుకున్నాడు, తండ్రి దగ్గర లావాదేవీలు చేసుకున్నాడు, తండ్రితో విభేదాలు చేసుకున్నాడు, తండ్రితో తెగదంపులు చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నువ్వు ఉంటే ఎంత, ఉండకపోతే నేను బతకలేను అనుకుంటున్నావా? నువ్వు లేకపోతే ఏందనుకుంటున్నావు? నువ్వు ఉంటేనానా, నువ్వు లేకపోయినా మేము బతుకుతావు, నీలాగా కాదు, నీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అని వెళ్ళాడు. వెళ్ళి తిరిగి ఎక్కడికి వచ్చిందట ఆయన పరిస్థితి? బెల్లం ఉన్నంత వరకు ఈగలు వాళ్తాయి అనే సామెత ఎంత వాస్తవం?
లోకంలో దేవుని కృప లేకపోతే నీ దగ్గర ఒకటి నీ డబ్బు జనాలకు అవసరమైన ఉండాలి, లేకపోతే నీ దగ్గర ఉన్నది ఏదో జనాలకు అవసరమైన ఉండాలి. ఆ రెండూ లేవనుకో, ఇక నిన్ను ఎలా చూస్తారంటే పురుగు కంటే కూడా హీనంగా చూస్తారు. అవునా కాదా? పురుగు కంటే కూడా హీనంగా చూస్తారు. ఆ దైవజనుడు ఊరికే రాలేదు ఆ పాట. వెర్రితనము నా చుట్టూ ఆవరించగా, లోకము నన్ను హీనపరచగా, అన్నీ ఉన్నా కూడా లోకం మనల్ని హీనపరుస్తుందట. ఎందుకంటే వారికి కావాల్సింది, వారికి ఉపయోగపడేది మన దగ్గర లేదు. లేకపోతే ఇక మనం వారికి ఏమైపోతాం? హీనమైపోతాం. ఆ దేవుని కృపను బట్టి ఆ కుమారుడు అన్నీ కోల్పోయాడు. ఆస్తి పంపకాలు చేసుకున్నాడు, నాకు కావాలన్నాడు, వెళ్ళిపోయాడు, చెడిపోయాడు, నష్టపోయాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. తిరిగి ఏమొచ్చిందంటే ఆయనకు ఆలోచన, నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, వారిలో ఒక్కడిగానైనా వెళ్ళి పని చేసుకుంటే ఆ పని వాళ్ళకు పెట్టే భోజనమైన నాకు పెడతారు కదా, ఆ భోజనం తినటం మేలు కదా. పంది పొట్టు తినే కంటే ఆ భోజనం తినడం మేలు కదా. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? పంది పొట్టు తినే కంటే, ఆ పందుల మధ్యలో బతికే కంటే నా తండ్రి ఇంట పని వాళ్ళతో బతకటం మేలు కదా అని చెప్పి తిరిగి తండ్రి దగ్గరికి వస్తే ఏమనాలండి? ఆ తండ్రి, అదే స్థానం నీవుంటే ఏమంటావు? సరిపోయిందా? తిరిగావుగా ఇన్ని రోజులు, ఏమైంది? బాబాయ్ ఎగేసుకొని పోయావుగా, అది ఉందన్నావు, ఇది ఉందన్నావుగా, ఏం సంపాదించావేంది అని అనాలా? కానీ తండ్రి ఏమన్నాడట, మారు మాట్లాడకుండా హక్కున చేర్చుకొని కిరీటము పెట్టి, ఉంగరము తొడిగించి, జోళ్ళు తొడిగించి, భోజనము పెట్టి విందు చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రి దగ్గరికి నీవు పశ్చాత్తాపంతో కనుక తిరిగి వస్తే, నీ తండ్రి దగ్గరికి నిన్ను నువ్వు తగ్గించుకొని తిరిగి వస్తే, ఆ తండ్రి పరలోకమునే నీ కొరకు ఆనందింపజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీవు పశ్చాత్తాపముతో కాకుండా అవసరం కోసం తిరిగి వచ్చావనుకో, దానికి ప్రమాదం కూడా ఉంటుంది. జాగ్రత్త. నీవు తండ్రి దగ్గరికి ప్రతి ఆదివారం క్రైస్తవులు కనుక వెళ్ళాలి, ఆదివారం మన సంఘంలో ఉన్నాం కనుక వెళ్ళాలి, ఆదివారం వెళ్ళకపోతే మళ్ళీ అన్న బాధపడతాడు, ఆదివారం వెళ్ళకపోతే మళ్ళీ అన్న ఫోన్ చేస్తాడు అన్నట్టు వస్తే నీకు ఏ ఆశీర్వాదం ఉండదు. నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అనే పశ్చాత్తాప హృదయంతో ఆ ప్రభుని క్షమాపణ వేడుకోవాలి, ఆ ప్రభుని మరలా కృప వేడుకోవాలి, ఆ తండ్రి దగ్గర మరలా ఆశీర్వాదం వేడుకోవాలనే ఆ ఇష్టమనస్సు నువ్వు ఎప్పుడైతే వస్తావో, నీలో ఆ పశ్చాత్తాపం కనబడినప్పుడు నీవు అంతకు మునుపు చేసిన అపరాధములన్నిటినీ ఆయన మరిచిపోయి తన వీపు వెనకాల విసిరివేసే దేవుడు ఆయన. హల్లెలూయా. శబ్దమ గట్టిగా చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, మరి ఆ తండ్రి స్వభావాన్ని ఒకసారి ఆలోచించండి. నీ ఎవరిని బాధ పెడుతున్నావు? ఎవరిని హింసిస్తున్నావు? నీవు అనుకుంటావు, నేను పలానా వాళ్ళని బాధ పెడుతున్నాలే, పలానా వాళ్ళు హింసిస్తున్నాలే, పలానా వాళ్ళు నేను లెక్క చేయట్లేదు కనుక ఆ పలానా వాళ్ళు మాత్రమే బాధపడుతున్నారు అని నీ సేవకుల గురించో, నీ సంఘం గురించో, లేక మీ భార్య గురించో, నీ భర్త గురించో, మీ ఇంటి వారి గురించో నువ్వు అనుకుంటావు. కానీ నీ వాళ్ళని బాధిస్తుండగా వారిలో దేవుణ్ణి కూడా నీవు బాధిస్తున్నావు అనే సంగతి మర్చిపోకూడదు. ఇజలా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు ప్రేమించకుండా నీ ఎదుటి వారిలో, నీ పక్క వాళ్ళలో, నీ భర్తలో, నీ భార్యలో, నీ పిల్లల్లో, నీ తల్లిదండ్రుల్లో నిన్ను నీవెంత ప్రేమించుకున్నావు అంత ప్రేమ వారికి నువ్వు చూపలేకపోతున్నట్లయితే అది ఖచ్చితంగా నీవు దేవుణ్ణి ప్రేమించట్లేదని అర్థం. ప్రైజ్ అల్లాహ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి స్వభావం ఏంటంటే, తప్పిపోయి, పడిపోయి, తిరిగిపోయి, నష్టపోయి, కష్టపోయి, ఒక భక్తుడు అంటాది కానీ నేను పెండ పురుగునయ్యా, నేను ఈకనయ్యా, అదయ్యా, ఇదయ్యా అని అంటూ ఉంటాడు కదా. అలాంటి పరిస్థితి నిజంగా వచ్చినా సరే పశ్చాత్తాపడి, తండ్రే నన్ను కనికరించయ్యా అని ఆయన తట్టు చేతులెత్తి నిజమైన పశ్చాత్తాపం నీలో కలిగితే, ఆ పశ్చాత్తాపం దేవుడు గుర్తించగలిగితే, ఎందుకంటే మనుషులు మోసం చేయగలవచ్చు, మనుషులు మనం మోసం చేయొచ్చు, కానీ దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా.
ఆయన ఆ పశ్చాత్తాపను గుర్తుపట్టగలిగితే పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిన ఆ కుమారుని ఎలాగైతే ఆశీర్వదించాడో అంతకంటే ఎక్కువగా ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఏం జరిగిందట? సంతోషం జరిగిందట, ఆనందం కలిగిందట, ఉత్సాహం కలిగిందట. అక్కడ ఇంకో విచిత్రమైన పని కూడా జరిగింది. తన పెద్ద కుమారుడు ఎప్పుడు తనతోనే ఉన్నాడు. తన పెద్ద కుమారుడు ఎప్పుడు తన కష్టాల్లో పాలిభాగస్తులు అయ్యాడు. తన పెద్ద కుమారుడు ఎప్పుడు ఆ తండ్రితోనే పని చేశాడు. ఇప్పుడు చిన్న కుమారు రాగానే పండగ చేసావు, చిన్న కుమారు రాగానే పొట్టేలు కోసావు, చిన్న కుమారు రాగానే ఫంక్షన్ చేసావు అని చెప్పి పెద్ద కుమారుడు అలిగాడట. అప్పుడు తండ్రి అన్నాడట, ఒరే పిచ్చోడా, వీడంటే తప్పిపోయి తిరిగి వచ్చాడరా, నీవు ఇక్కడే ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే నావన్నీ నీవే. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనందరం ఒక్కటే, నీవు నేను ఒక్కటే. వాడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, కానీ నీవు నేను ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్దాం. తండ్రి స్వభావం చూడండి. తండ్రుల దినోత్సవం సందర్భంగా ఆ తండ్రి ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎన్ని రోజులు ప్రార్థన లేకుండా ఉన్నాం, అయినా నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎన్ని రోజులు నీవు పరిశుద్ధత కాపాడుకోవాలనే తృష్ణ లేకుండా ఉన్నావు, అయినా నీ కొరకు దినమెల్లా చేయి చాపి ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎన్ని రోజులు నీవు ఆయన అవమానించావు, బాధ పెట్టావు, ఆయన గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు, అయినా నీ కోసం చేయి చాపి ఎదురు చూస్తున్నాడు ఆయన. ఈ అంతిమ దినముల్లో ఇకనైనా పశ్చాత్తాపడు, ఇకనైనా మారు మనసు పొందు, ఇకనైనా నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించు. ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవుని పిల్లారా, మరి పరిశుద్ధ గ్రంథంలో మరొక భక్తుని విషయంలో మనం గమనించినట్లయితే, ఈ రోజున అనేక మంది జీవితాల్లో మనం గమనిస్తే తండ్రులు పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ తండ్రులు పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నారు. పిల్లలు సైతము తండ్రులకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నారు. అందరికీ తెలిసిందే కదా. నిన్నే ఒక తల్లిగారితో మాట్లాడుతా నేను చాలా బాధపడ్డా. తల్లిగారికి పాపం హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేశారట హాస్పిటల్లో, ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగేటప్పుడు ప్రార్థన చేయించుకున్నారు. దేవుని కృపను బట్టి ఆపరేషన్ బాగా జరిగింది. దేవుని మహాకనికరమును బట్టి మరి తర్వాత కోలుకున్న తర్వాత ఏంటమ్మా ఏంటి పరిస్థితి, అసలు ఏంటి అంటే తల్లికి ఉన్న దిగులు ఏంటంటే తన కుమారుడు, ఆమెకి ఏం తక్కువ లేదు, డబ్బు తక్కువ లేదు, ఆస్తి తక్కువ లేదు, ఏం తక్కువ లేదు, తన కన్న కొడుకు తను పట్టించుకోవట్లేదట. ఆ దిగులు చేత వేదన ఎక్కువైపోయి హార్ట్ స్ట్రోక్గా మారిపోయిందట. ప్రైజ్ ది లార్డ్. హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మొత్తాన్ని స్టంట్ వేశారు, కోలుకుంది. మరి ఏంటమ్మా, మరి ఇప్పుడైనా ఆ కన్న కొడుకు, ఆ తల్లి ప్రేమించే కొడుకు వచ్చాడా, చూశాడా, పలకరించాడు? రాలేదన్నా. అదేంటి తెలీదు ఆయనకి? తెలీదేమో, తెలియపరచండి, ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి, ఏదో ఒకటి చేయండి అని అంటే అదేం లేదన్నా, అన్నీ తెలుసు అన్న. ప్రైజ్ ది లార్డ్. కన్న కొడుకు ఏం తెలుసట? కన్న తల్లికి బాగలేదని తెలుసు, కన్న తల్లి ఆపరేషన్ అయింది తెలుసు, కన్న తల్లి చచ్చి బతికిందని తెలుసు, అన్నీ తెలుసు. కానీ అయ్యా కౌలింగ్ వస్తుందని తగ్గిన ఆయన, అది కూడా చెప్పాలని ఆయన. కన్న తల్లికి బాగోలేదండి తెలిసిన ఇప్పుడు ఈ కొడుకు ఏం చేస్తున్నాడంటే, ఏదో పాపం చేసి ఉంటుంది అందుకే వచ్చింది రోగం, మామూలుగా వచ్చిందా అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైందా? ఇప్పుడు ఆ కొడుకు ఏమంటున్నాడట, ఏదో చేయకూడని శుభం చేసి ఉంటుందిలే, లేకపోతే వచ్చిద్దా ఊరికే అని అంటున్నాడు. వస్తుంది అట్లాగా? దైవజనుడైన పౌలుకి ఎందుకు వచ్చింది మరి కంట్లలో పుసులని బాధ, కడుపులో నొప్పి ఎందుకు వచ్చింది ఆ దేవుని శిష్యునికి తిమోతికి, ఇంకా అనేక మందికి, ఇర్మియాకి కూడా కొన్ని సందర్భాల్లో యెషయా గ్రంథంలో అనుకుంటా అంజూరపు ఆడను తెచ్చుకొని ఔషధంగా దాన్ని ఉపయోగించాను అంటాడు. దేవుని భక్తులకు ఎందుకు వచ్చాయి వ్యాధులు? వ్యాధులు ఎందుకున్నాయంటే నీవు పరిశుద్ధపరచబట్టానికి. హల్లెలూయా. అంతేగాని పాపం ఉన్నందుకు కాదు, పాపం చేసినందుకు కాదు. ఆ దేవుని ప్రియులారా, ఆ తల్లి గుండె ఎంత భారంతో ఉంటుంది, ఆ కుమారుడు గుండె ఎంత కఠినంగా ఉంటుంది. ఈరోజు ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మరి మీ శరీరపరమైన తండ్రులు లేక మీ శరీరపరమైన తల్లులు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, మీరు వారి ప్రేమ ఎంత అనుభవించారో మీకు వారికి అది తెలుసు.
ప్రైజ్లో హల్లెలూయా. తప్పకుండా తల్లిదండ్రులుగా వారిని మనం సన్మానించాలి, ఘనపరచాలి. వీలైనంత వరకు వారికి ఏం చేయాలో అది చెయ్యాలి. అది ఖచ్చితంగా దేవుడిచ్చిన ఆజ్ఞ, విధి. అది ఖచ్చితంగా నిశ్చయమే. అయితే మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారే, మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు మీ సేవకులు. ఎవరట? మీ సేవకులు. మీ సేవకులని మీరు బాధ పెట్టకూడదు. మీ సేవకులను మీరు ఆనందింప చేయలేకపోయినా పర్వాలేదు, కానీ మీ వలన మీ సేవకులు బాధింపబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. నిన్నటి దినాన మా పాస్టమ్ ఇంకా అసలు ఎంత సంతోషించిందంటే అసలు అబ్బా రేపు నాకు ఎంత సంతోషం, నాకు ఎంత ఆనందమో అని నిన్నటి నుంచి ఆనందం సంతోషం రాత్రి నుంచి. ఏంటయ్యా అంటే ఈరోజు మరలా సంఘానికి వచ్చింది. అబ్బా హల్లెలూయా హల్లెలూయా. ఇక ఆమె సంతోషం కాదు అసలు. పొద్దున్న నుంచి అసలు మామూలు అడావుడి కాదు, మామూలు సంతోషం కాదు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తే ఇంకెంత సంతోషం. ఇప్పుడు మాకున్న సంతోషం ఏంటయ్యా అంటే బిడ్డలందరూ కంటి ముందు ఆశీర్వదకరంగా ఉంటే మాకు సంతోషం. హల్లెలూయా చెప్పరే హల్లెలూయా అని. బిడ్డలందరూ కంటి మీద ఉండి సంతోషంగా ఆరోగ్యంగా అన్నీ బాగుండి ఉంటే ఎంత సంతోషం మాకు. మీరు పడే సంతోషం కంటే ఎక్కువ సంతోషం మాకే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలు అయినటువంటి వారు, మరి మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని ప్రేమించే తల్లిదండ్రులు, మీకోసం ప్రయాసపడే తల్లిదండ్రులు, మీకోసం ప్రార్థించే తల్లిదండ్రులు, మీకోసం బాధలు అనుభవించే తల్లిదండ్రుల్ని మీరు తిరిగి వారికి ప్రేమనిస్తున్నారా? లేక ఆ కన్న కొడుకు ఏం చేశారు అందుకే వచ్చింది రోగం అని అంటున్నారా? ప్రైజ్ చెప్పరేంటండి? హల్లెలూయా. మీ ఆత్మీయ తల్లిదండ్రులు మీరు ప్రేమించండి, గౌరవించండి, సహకరించండి. మీ వలన వారికి లాభం కలగలేకపోయినా పర్వాలేదు, కానీ మీ వలన వారికి బాధ కలగకుండా చూసుకోండి, కష్టం కలగకుండా చూసుకోనండి. చూడండి, ఎందుకంటే దేవుని పిల్లలకి ఏం నేర్పించాలని వాక్యం చెప్తుందంటే ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. చూడండి ఆ మాట, 4వ అధ్యాయం 10వ వాక్యం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వాక్యం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా ఎద్దకు ప్రజలను సమకూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడు నేర్పుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదని ఆయన నాతో చెప్పిన దినము గూర్చి వారికి తెలుపుము. హల్లెలూయా. ఈ మాట ఏం చెప్తా ఉందంటే ప్రభువైన యెహోవా తన పిల్లలకి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో రాబోతున్న దినముల్లో ఈ భయభక్తులు ఆగిపోకుండా, ఈ ప్రేమ అనురాగాలు ఆగిపోకుండా, ఈ ఆత్మీయ అనుబంధం ఆగిపోకుండా, రాబోతున్న దినముల్లో కూడా మీకు కలగబో పిల్లలకు కూడా మీరు ఈ భయభక్తులు నేర్పించుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా. మీరు నేర్పించండి. నేర్పించకపోతే ఏమవుతుందో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం మరి 10వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యం. 23 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమించబడిన వాడే 22 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలకి తిరుగువారు. దేవుని ఎరగని తరం ఒకటి కనెను అని చెప్పి మాట ఉంటుంది కదా. దేవుడంటే ఎరగని తరం ఒకటి వచ్చిందట. దేవుడంటే ఎరగని జనాలు పుట్టుకు రావటం మొదలైపోయారట. ఏంటయ్యా ఆ జనాలు అలా ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ క్రైస్తవులు కదా, వీరందరూ దేవుని బిడ్డలు కదా, వీరందరూ మందిరానికి వెళ్ళే వాళ్ళు కదా. మరి వీరి పిల్లలు ఎందుకు అట్లా దుర్మార్గులు అయ్యారు? వీరి పిల్లలు ఎందుకు లోకస్తులు అయ్యారు? వీరి పిల్లలు ఎందుకు చెడిపోయారు అని అంటే ప్రభు అంటా ఉన్నాడు, వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను
ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన రిఫరెన్స్ ఎంత? 2:10. 2:10 న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. అక్కడ ఏమున్నదంటే యెహోవా అంటే ఎరగని తరం పుట్టిందట. అదేంటి? ఎర్ర సముద్రం దాటిచ్చాడు ఇజ్రాయెల్ని, యోర్దాను నదిని ఏకరాశిగా నిలవబెట్టాడు, మరి మన్నాని కురిపించాడు, హోరేడు పిట్టల్ని కురిపించాడు. మరి ఇన్ని చేసిన దేవుని కార్యాలని ఎరగని తరం వారిలోనే పుట్టారట. ప్రైజ్ అలార్డ్. నా మాటలు అర్థమవుతున్నాయా? మన దేవుడు మంచి దేవుడు, మంచి తండ్రి. మనము మంచి తండ్రులుగా, మంచి తల్లులుగా ఉండాలని అంటే, మన తర్వాత తరము కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, నీవు చేస్తున్న భయభక్తులు నీ పిల్లలకి కూడా అంతకంటే ఎక్కువగా నేర్పించుదువుగాక. గట్టిగా చెప్పారా? గట్టిగా చెప్పారా? ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఒక ఇంటికి పోయినప్పుడు విజిటింగ్కి వెళ్తే ఆ బిడ్డని, ఏమ్మా ప్రార్థన రావచ్చు కదా అంటే, లేదు పాస్టర్ గారు, సండే రోజు నేను చాలా బిజీ. ఏం చేస్తావు సండే రోజు అంటే, టీవీలో మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి కదండి, నేను వాటిని విడిచిపెట్టలేనండి. అదేంటమ్మా అలా అంటావు? ఏ అమ్మా నువ్వన్నా చెప్పొచ్చు కదా అంటే, వాళ్ళ అమ్మని చూసాను. ఈమా నాకు చెప్పేది ఎందుకమ్మా అంత మాట అంటావు మీ అమ్మని పట్టుకొని అంటే నేనన్నా ఆదివారం మాత్రమే టీవీ దగ్గర ఉండేది, ఈవిడ పనికి పోయి వచ్చిన కాడ నుంచి సీరియల్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈవిడికి ఆ పిచ్చి పోందే, తన పిల్లలకు కూడా ఆ పిచ్చి పోగొట్టలేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. చెప్పారు గట్టిగా. నీలో అపవిత్రత ఉందనుకోండి, నీలో చెడుతనం ఉందనుకోండి, నీలో ఏదో ఒక చెడు లక్షణం ఉందనుకోండి, నీ పిల్లల్లో కూడా అది వస్తుంది, నీ పిల్లల్లో అది కనబడుతుంది. నువ్వు నేర్పించాల్సిన పని లేదు. నీలో మంచి లక్షణాలు ఉన్నాయనుకోండి, మంచి స్వభావం ఉందనుకోండి, పిల్లల్లో కూడా ఆటోమేటిక్గా వస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి మంచి తల్లిదండ్రులుగా ఉండాలి అని అంటే, నీ పిల్లలకి భయభక్తులు నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా సంఘాలు నేను గమనించినప్పుడు ఏం జరిగిందనంటే, ఒకప్పుడు ఆ తండ్రులు ఉన్నప్పుడు, ఆ తల్లులు ఉన్నప్పుడు సంఘమంతా ఘనంగా కనపడేది, చక్కగా నిలబడేవారు జనాలు, మగవారు ఆడవారు నిండిపోయే జనాలంతా సమృద్ధిగా ఉండేది. వారు ఎప్పుడూ ఒకేలాగా ఉండరు కదా, వయసు పెరుగుతూ ఉంటుంది, తర్వాత పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి, తర్వాత వారి ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. ఇట్లాగా ఒక్కొక్కటి మంచాన్ని పడడం, ట్రాన్స్ఫర్లు అవ్వటం, ఇదైపోయి సంఘం అంతా నీరసించిపోయింది. అయ్యో ఒకప్పుడు మీ సంఘం బాగుంది కదా, ఎటు వెళ్ళిపోయారు జనాలంతా అంటే, ఏం చేస్తామండి, ఆ తరములో ఉన్నవారంతా మంచి భయభక్తులు కలగా ఉన్నారు, కానీ వారి పిల్లలు ఒక్కడు కూడా భయభక్తులు లేడు. అందుకే ఒక్కడు కూడా మందిరాన్ని రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైందా? మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? కొంతమంది నిండు మనసుతో వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తాను. వారి పిల్లలకి సేవకులన్నా, సంఘం అన్నా, ఇది చిన్న సేవ, చిన్న సంఘం అన్నా, చిన్న సేవకులైనా మరి ఎంత విలువను నేర్పించారంటే, రే అన్నకి విలువ ఇవ్వండి, అక్కకి విలువండి, వాళ్ళకి అవసరాల్లో మీరు ముందుండండి. ఇట్లాగా వారి పిల్లల్ని వారు ఎక్కడెక్కడ ఉన్నతమైన స్థలముల్లో ఉన్న వారు తలుచుకుంటే పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళగలిగినా కూడా, ఈ సేవకులు ఇలాంటి వారు, ఈ సేవకులు అలాంటి వారు, ఈ సంఘం అలాంటిది అని చెప్పి లోకమంతా చిన్న చూపు చూస్తున్నా కూడా, వారి పిల్లలకు మాత్రం సంఘం విలువ, సేవకుల విలువ నేర్పించే తల్లులు, తండ్రులు ఇంకా ఉన్నందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మరికొందరు మన దగ్గరే కాదు, అనేకమైన సంఘాలు నీ సేవకులు, నీ తల్లిదండ్రుల విలువను వారికి చెప్పలేకపోతున్నాం. నీ సంఘం యొక్క విలువ వాళ్ళకి తెలియపరచలేకపోతున్నాం. ఇలాంటి సంఘాలు చాలా ఉంటాయిలే, ఇలాంటి సేవకులు చాలామంది ఉంటారులే అన్నట్లుగా నీవు నేర్పించకూడదు. నీ ఆత్మీయ తల్లిదండ్రుల లక్షణములను, నీ ఆత్మీయ తల్లిదండ్రుల ప్రవర్తనను, నీ ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క స్వభావమును నీ వారికి నేర్పించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం బోధిస్తే సేవకుడు కాదండి, వాక్యం బోధిస్తే తల్లిదండ్రులు కాలేరండి.
వాక్య ప్రకారం జీవించి చూపిస్తే తల్లిదండ్రులు అవ్వగలుగుతారు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజున మరి మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? సంఘం గురించి, సేవ గురించి, సేవకుల గురించి, నీ దేవుని గురించి ఏం నేర్పిస్తూ ఉన్నారు? ఏం చెప్తా ఉన్నారు? జాగ్రత్త. నీవు నీ పిల్లలకి నేర్పించడం ఆపేసిన మరుక్షణమే దేవుడు ఎరగని జనులు మీలో నుంచే పుడతారేమో. జాగ్రత్త. లోకంలో చూడండి ఒకసారి, దేవుడు ఎరగని ప్రజలు ఎలా ఉన్నారు? దేవుడు అంటే తెలియని ప్రజలు ఎలా ఉన్నారు? సత్యము తెలియని ప్రజలు ఎలా ఉన్నారు? వారిని చూస్తే బాధ అనిపించదా? వారిని చూస్తే జాలనిపించదా? వారిని చూస్తే అయ్యో అనిపించదా? అయ్యో ఇలా అయిపోతున్నారే, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఇలా ఉన్నారు, ఇలా అనిపించదా? మరి అదే నీ కుటుంబంలోనే, దేవుడు ఎరిగిన నీ కుటుంబంలో, దేవుడు సత్యం ఎరిగిన నీ కుటుంబంలో, రక్షణ పొందిన నీ కుటుంబంలో, ఆత్మను అనుభవించిన నీ కుటుంబంలోనే అలాంటి తరం మొదలైందనుకో, అది ఎంత బాధ అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పరేంటండి? అప్పుడెప్పుడు మా తల్లిగారు మా తల్లిగారు ఎప్పుడో చిన్నప్పుడట అదేదో చర్చిలో పరిచయం చేసేవారట. దేవుని మా కృపను బట్టి, ఆ తల్లిగారిని బట్టి వారి కుటుంబం అంతా కూడా భక్తులుగా మారిపోయారు. అప్పుడెప్పుడో మరి మా పాస్టమ్మ గారే కానీ ఇంకా అందరూ వారి వారి పితరులు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆ తరం ఆగిపోయిందా, కొనసాగుతుందా? కొనసాగుతుంది. మరి మీ తరములు కూడా ఆగిపోకుండా సాగిపోవుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అది జరగాలి అనంటే ఏం చేయాలి? ఇష్టం వచ్చినట్లు పిల్లల్ని పెంచి, ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని నడిపించేసి, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే నువ్వు చదవాలి, లేకపోతే నువ్వు సంపాదించాలి, నువ్వు అదైపోవాలి, ఇదైపోవాలి. అవన్నిటితో పాటు నువ్వు నేర్పించాల్సింది ఏమిటంటే, అవన్నీ ఉన్నా లేకపోయినా నువ్వు నేర్పించాల్సింది ఏంటంటే, దేవుడు అంటే భయభక్తులు నేర్పించుదువుగాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారే. హల్లెలూయా. అసలు వాళ్ళ పిల్లలకి చెప్పాలంటే ముందు వీళ్ళకి స్థిర మనసు ఉండాలి కదా. మీ పిల్లలకి మీరు చెప్పగలగాలి, మీ పిల్లలకు మీరు బోధించగలంటే ముందు మీలో ఆ స్థిర బలము, స్థిర విశ్వాసం, స్థిర ఆ యొక్క ఆత్మీయ జీవితం మీలో ఉండాలి కదా. ముందు మీకే లేదు. అది వేకువజామున లేచి ప్రార్థన చేసే అనుభవం నీకు లేదు. కష్టం వచ్చినప్పుడు దేవుడి పాదాలు పట్టుకొని ఏడ్చే అనుభవం నీకు లేదు. అనుదినము పరిశుద్ధత కోసం ప్రయాసపడుతూ, పరిశుద్ధత కోసం నష్టపోవటానికి ఇష్టపడే ఆ మనసు నీకు లేదు. అమ్మో, నష్టపోకూడదు, మనకు అన్నీ ఉండాలి, కానీ పరిశుద్ధత పోగొట్టుకున్నా పర్లే అనే జీవితం ఉందనుకోండి. ఇప్పుడు నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? తలను దన్నినోడు ఉంటే తాటిని దన్నేవాడు ఏదో అంటారు కదా సామెత. అట్లాగే నీవు ఒక దాంట్లో పడిపోతున్నాడు, నీ పిల్లలు 10 దాంట్లో పడిపోతారు. జాగ్రత్త. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన తండ్రి మంచి తండ్రిగా ఉన్నాడు. ఆయన మనల్ని కోరుకునేది ఏంటంటే మనందరము కూడా మంచి తల్లిదండ్రులుగా మారిపోవుదుముగాక. మంచి తల్లి, మంచి తండ్రి ఎప్పుడు మారుతామంటే, 1 ఆయనలో ఉండాలి, 2 ఆయన కార్యాలను వివరించుదుముగాక. మరవక, విడువక ఆ ఎదుటి వారికి మరి దాన్ని ఎప్పటికప్పుడు మన తర్వాత తరానికి దాన్ని నేర్పించగలిగితేనే నీవు వారిలో ఒక మంచి తరాన్ని లేవనెత్తగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఈ భక్తి, ఈ విశ్వాసం, ఈ ఆశీర్వాదం, ఈ పరలోక అనుభవాలు నీతోనే ఆగిపోతాయి. జాగ్రత్త. నా పిల్లలు నా ఆస్తి అనుభవించాలి, నా పిల్లలు నాకంటే ఎక్కువ ధనము అనుభవించాలి, నా పిల్లలు నాకంటే ఎక్కువగా అది అనుభవించాలని మాత్రమే కోరుకుంటున్నావా? లేకపోతే నా పిల్లలు నాకంటే ఎక్కువగా దేవునిలో ఉండాలని కోరుకుంటున్నావా?
నా పిల్లలు దేవునిలో ఉండాలని కోరుకునే వారందరూ హల్లెలూయా చెప్పండి. మగవాళ్ళు ఒక్కరు కూడా చెప్పలేదు. అంటే మీరు పిల్లలు అయ్యారనా? ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పిల్లరా, మనము దేవునిలో ఉండాలి. మనం మన దేవుని కార్యాలను కూడా వివరించాలి, వర్ణించాలి. అలా నువ్వు వివరించలేకపోతే, వర్ణించలేకపోతే రెక్కలు వచ్చినాక ఆ పిల్లలు ఎగిరిపోతారు. ఎగిరిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నువ్వు అనుకుంటావు ఈ సంఘంలోనే ఉండరులే, ఈ సేవకులకే విశ్వాసులుగా ఉండరులే అని నీవు అనుకుంటావు. కానీ నీకు కూడా పిల్లలుగా ఉండరు, ఆ విషయం నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైందా? ఇందాక చెప్పాను ఒక ఉదాహరణ. తల్లికి స్టంట్ వేశారు, అయినా కుమారుడు చూడ్డానికి కూడా కనికరం పుట్టట్లేదట. నీ ఆత్మీయ తల్లిదండ్రుల కోసం, నీ ఆత్మీయ సేవకుల కోసం, నీ ఆత్మీయ సంఘం కోసమే నీ పిల్లలకి నీవు నేర్పించలేకపోతున్నట్లయితే నిన్ను కూడా రేపటి రోజున ఈ సేవకుల్ని, ఈ సంఘాన్ని తృణీకరించినట్లుగా నిన్ను కూడా తృణీకరిస్తారు. జాగ్రత్త. ఇప్పుడైతే అలా చేయలేండి, ఎప్పుడైతే అలా చేయదులేండి. ఇప్పుడు చేయడండి. వచ్చిద్ది ఒక ఆవిడ, ప్రైజ్ ది లార్డ్, వచ్చిద్ది ఒక ఆయన, అప్పుడు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మాటలు? ఆ దేవుని పిల్లరా, మన పిల్లలు మన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురుగాక. ఆమేన్. నేను మన పిల్లలందరూ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను, పిల్లలారా మీకోసం ప్రయాసపడతాం, ప్రార్థన చేస్తాం, సంఘం అంతా మొరపెడుతుంది. మీరు పెద్దవారైనప్పుడు సంఘాన్ని, ఈ సేవకుల్ని మీరు మరవకూడదు అంటే మీ దగ్గర నుంచి నాకేదో రావాలని కాదు, ఆ కృతజ్ఞత భావం మీలో పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత ఉన్నత స్థితికి ఎక్కుగాక, నువ్వు ఎంత ఉన్నత స్థలములను ఎక్కుగాక, నువ్వు ఎక్కాలని ఆ నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నా. ఆమేన్. అయితే నువ్వు మరవకూడదు. ఎందుకంటే కృతజ్ఞత లేని వాడి హృదయం అంధకారం అవుతుంది. జాగ్రత్త. అట్టి అంధకారం నువ్వు పడిపోకుండానట్లు కృతజ్ఞత మరవకు. నువ్వు ఎంతైనా ఉన్న స్థలానికి ఎక్కువ, ఎంతైనా సంపాదించు, ఎంతైనా ఉన్నత ప్రాంతాలకు వెళ్ళి జీవించు. కానీ నీ కొరకు ప్రయాసపడిన తల్లిదండ్రుల్ని, నీ కొరకు ప్రయాసపడిన సంఘాన్ని, నీ కొరకు భారముతో వేడుకొనిన నీ సేవకులు నీవెప్పుడు కూడా మరవకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్యకాలంలో మనం ఒకరి కోసం భారంతో ప్రార్థన చేసాం, ఉపవాసాలుండి ప్రార్థన చేసాం. ప్రభా, ఆ బిడ్డ విదేశాలకు వెళ్ళాలి, ఆ బిడ్డ విదేశాలకు వెళ్ళాలి. దేవుని మా కనికరం, సంఘంలో ఉండగానే దేవుడు ద్వారం తెరిచాడు. హల్లెలూయా. ఆశీర్వాదం వచ్చింది, ద్వారం తెరవబడింది. వెంటనే ప్లేట్ మార్చారు, పార్టీ మార్చేశారు, సంఘం మార్చేశారు, సేవకుల్ని మార్చేశారు. కృతజ్ఞత లేదు. అయినా ఏ రోజు మేము బాధపడలేదు. ప్రభు మాకు ఇచ్చిన బిడ్డల కోసం మేము ఏది చేయాలో మా శక్తి వంచన లేకుండా మేము చేశాం. దేవుని దగ్గర మాకు ఫలం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కృతజ్ఞత లేకుండా ఉన్నారే, వారికి కూడా దేవుని దగ్గర ఫలం ఉంటుంది. కృతజ్ఞత లేని హృదయం అంధకారమేనండి. దేవుని పిల్లలారా, మీరు మీ పిల్లలకు భయభక్తులు నేర్పించుదురుగాక, సంఘ విలువలు నేర్పించుదురుగాక, సేవకుని విలువలు నేర్పించుదురుగాక. గట్టిగా చెప్పారా? ఆమేన్. మీరు చెప్పకపోతే, నేర్పించకపోతే వారికి ఎవరు చెప్తారండి? ఎవరు తెలియపరుస్తారండి? ఇందాక చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 10వ వాక్యమా, నీవు చెప్పడం ఆపేస్తే యెహోవా అంటే ఎవరో తెలియని ప్రజలు పుడతారట. జాగ్రత్త. అది చాలా ప్రమాదకరం, అది చాలా దుర్భరము కూడా. అట్టి భయంకరమైన పరిస్థితులు మనకు రాకుండునుగాక. సామెతల గ్రంథంలో రాయబడి, నీ పిల్లలు చిన్నవారు ఉన్నప్పుడే, సామెతల గ్రంథం 22:6 వచనం చదవండి. 22వ అధ్యాయం 6వ వాక్యం, సామెతల గ్రంథం. బాలుడు నడవవలసిన త్రోవలో వారికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడు వాడికి నేర్పిస్తే దాంట్లోంచి వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. నీ పిల్లలకి ఇప్పుడు నేర్పించకపోతే వాడు పెద్దవాడైతే నువ్వేం నేర్పించగలుగుతావు? నీ కూతురుకో, నీ కుమార్తెకో, నీ కొడుక్కో నీవు ఇప్పుడు నేర్పించకపోతే వాడు పెద్దవాడైతే కూడా నువ్వేమీ నేర్పించలేవు. మొక్క వంగనిదే
మానయ్య వంగదు కదండి. ఇప్పుడే దాన్ని వంచట్లే, ఇటు తిరుగు అని. ఆ పెద్ద మానైపోయి కూర్చున్నాక నువ్వు గొడ్డలు పట్టుకొని కూర్చున్నా నువ్వేం చేయలేవు దాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పిల్లలకి నీవు భయభక్తులు నేర్పించుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం ఒక 2-3 ఉన్నారండి, వారి పిల్లలకి ఎంత భయభక్తులు నేర్పించారు. వారు పెద్దవారిని బట్టి వారు ఎలా ఉన్నారు, ఒక 2-3 మాటలు మనం ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. మరి ఆదికాండం 22వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకొని త్వరగా ప్రార్థన చేసుకుందాం. తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తమ కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని, నిప్పుంది కట్టెలున్నాయి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదనగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. హల్లెలూయా. సరే గట్టిగా చెప్పండి, చేతులైతే అందరు కలిసి హల్లెలూయా. దేవుని ప్రియులారా, మగవాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా గట్టిగా? అంత పీలగా చెప్పారేంద్ర, గట్టిగా చెప్పండి ఉజ్జీవంగా ఒకసారి గట్టిగా, సిగ్గు లేకుండా చెప్పండి. సిగ్గుపడుతున్నారు ఏంది మీరు? చెప్పండి ఒకసారి గట్టి, కొంచెం ఆ స్థాయికి మ్యాచ్ అయ్యేటట్టుగా చెప్పండి ఒకసారి. చెప్తాం గట్టిగా అందరం కలిసి హల్లెలూయా. ఎందుకో మరి ఆ సిగ్గు మాటలు దేవుని దగ్గర ఎందుకు ఆయన మనకి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లారా, మరి ఈ వాక్యం నుంచి ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏమిటంటే, వాళ్ళు నడవలసిన త్రోవను వాడిని నేర్పితేనే వాడు పెద్దవాడు ఎప్పుడు దానిలోంచి తొట్టిల్లిపోడు. ఇప్పుడు ఇస్సాకు గురించి తన తండ్రి అయిన అబ్రహాం ఏం నేర్పించాడు అనంటే, ఇస్సాకు ఎలా పెరిగాడు అనంటే, ఇస్సాకు బలిపీఠపు అనుభవాల్లో పెరిగాడు. చెప్పండి గట్టిగా. ఏమడుగుతున్నాడు ఇస్సాకు? చిన్న పిల్లోడు చేయి పట్టుకొని కొండ మీద తీసిపోతా ఉన్నాడు. ఎందుకు తీసిపోతున్నాడు మన అందరికీ తెలుసు. అక్కడ వేసేయడానికి తీసిపోతున్నాడు, అవునా కదా? దేవుడు అడిగాడు, ఏం చేస్తాం? దేవుడు అడిగాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటున్నాడు అని చెప్పి అబ్రహాం తీసుకొని పోయి ఆయన మాట జబదాటకుండా కొడుకును పట్టుకొని కొండ మీద తీసుకొని పోతున్నాడు. అన్నీ తీసిపోతున్నాడు, ఏమేం కావాలో అన్నీ. పొయ్యి తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. ఈ ఇస్సాకుకి అర్థం కావట్లే. మనం పోయేదేమో బలిపీఠం కట్టడానికి, మనం వెళ్ళేది బలి ఇవ్వటానికి. నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, బలిపీఠం పైకి వెళ్ళి బలిపీఠం కడతాము. మరి బలివ్వటానికి గొర్రె పిల్లేది? బలివ్వటానికి అర్పణేది? ప్రైజ్ ది లార్డ్. అంటే అంత చిన్న పిల్లోడికి ఏం తెలుసట? బలి ఒకటి కావాలి, బలి అర్పణకి ఒకటి కావాలి, అది తెలుసు ఆ చిన్నపిల్లోడికి. అంటే ఆ చిన్నపిల్లోడు అంతకు మునుపు ఎన్నోసార్లు తన తండ్రితో కలిసి బలులు అర్పించేవాడు. చెప్పండి గట్టిగా. మన సంతోషం పరిపూర్ణమగున్నట్లుగా మరి ఇంకా రావాలనుకున్న కుమార్తె కూడా మన మధ్యలోనికి వచ్చేసింది. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మంచిది. ఇప్పుడు బలి పీఠపు అనుభవాల్లో ఆ బిడ్డను పెంచిన ఆ తండ్రి, ఇప్పుడు నువ్వు ఏ అనుభవంలో పెంచుతున్నావు? రోజు మీ కుటుంబంలో ఏం జరగాలంటే ప్రార్థన జరగాలి, అంతేనా? చెప్పరేంటండి ఒకరు కూడా? మా ఇంట్లో రోజు వంట వండాలండి, మా ఇంట్లో రోజు ఫంక్షన్ జరగాలండి, మా ఇంట్లో రోజు గొడవలు జరగాలండి, మా ఇంట్లో రోజు అలగటాలు గొడవలు అరుసుకోవటాలేనండి జరగాల్సింది. మన ఇంట్లో ఏం జరగాలి? రోజు ప్రార్థన జరగాలి. రోజు ప్రార్థన జరుగుతుందనుకో, తల్లిదండ్రులు లేకపోయినా పిల్లలు వారి స్థానం భర్తీ చేయనట్లుగా తల్లిదండ్రుల స్థానంలో వీరు మోకరించి ప్రార్థన చేయుదురుగాక. గట్టిగా చెప్పారు అందరూ. ఇప్పుడు తల్లిదండ్రులకే ప్రార్థన లేదు, పిల్లలకు ప్రార్థన వచ్చిద్దా? తల్లిదండ్రులకే విశ్వాసం లేదు, పిల్లలకు విశ్వాసం వచ్చిద్దా? ఓ భక్తుడు అంటాడు కదా, నీ అవ్వలో ఉన్న విశ్వాసమే నీకు వారసత్వంగా వచ్చిందని ఒక శిష్యుడితో అంటాడు కదా.
అదేవిధంగా ఒక మంచి తండ్రి, ఒక మంచి తల్లి తన వారసులకు ఏం నేర్పించాలంటే విశ్వాసాన్ని నేర్పించాలి. బలిపీఠపు అనుభవాల్లో పెంచాలి పిల్లల్ని, సమర్పించుకునే అనుభవాల్లో పెంచాలి పిల్లల్ని, అర్పించబడే అనుభవాల్లో పెంచాలి పిల్లల్ని, దేవుని కోసం ఏదైనా చేయగలిగే అనుభవాల్లో పెంచాలి. ముందు దేవుడు, ముందు దైవత్వం అనేటట్లుగా పెంచాలి పిల్లల్ని. అలాగ మనం పెంచగలిగితే ఆ దేవుడు నిశ్చయముగా, ఆ ఇస్సాకు బలి కావాల్సి వచ్చినా కూడా దేవుడేం మాట్లాడాడట, అబ్రహమా నీ విశ్వాసం నేను చూశాను గనక నీ కుమారుడైన ఇస్సాకు కాదు, గొర్రె పిల్లని నేను పొదలో దాచాను గనక నీ కుమారుడు గొర్రె పిల్లని బలిగా అర్పించు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ ఇస్సాకు ఏ అనుభవాల్లో పెంచబడ్డాడు? బలిపీఠపు అనుభవాలు. ఇప్పుడు సేవకులైనా లేక విశ్వాసులైన మీరైనా మీ పిల్లల్ని ఎలా పెంచాలట? బలిపీఠపు అనుభవాలు. బలిపీఠం కట్టబడాలంటే మలచని రాళ్ళు కావాలి. అంటే మన సొంత ప్రయత్నాలు, సొంత జ్ఞానం కాదు, దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన కావాలి. బలిపీఠం కట్టబడి దాని మీద నిప్పు వేయబడాలంటే ఆ నిప్పు పరలోకం నుంచి వచ్చినదై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ బలిపీఠం మీద అర్పణ అర్పించబడిన తర్వాత అర్పణ ఎవరు ఆజ్ఞానించాలట? యెహోవా ఆజ్ఞానించాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రార్థన చేసి, నీ ఇష్టం వచ్చినట్టు ఏదో కూర్చొని, నీ ఇష్టం వచ్చినట్టు ఏదో పాడేసి వెళ్ళిపోయి చేశానులే ప్రార్థన, కూర్చున్నానులే ప్రార్థన అంటే సరిపోదు. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడో లేదో, నువ్వు చేసిన అర్పణ దేవునికి అంగీకారం అయిందో కాలేదో. కయ్యూను అలాగే కదా చేసుకుంది. తెచ్చాడు, అర్పణ ఇచ్చాడు, కానీ ఎలా అయిపోయాడంటే శాపం తెచ్చుకున్నాడు. కానీ హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు. బలిపీఠం, ఆయన బలిపీఠం కట్టబడింది, ఆయన బలిపీఠం అంగీకరింపబడింది. కయ్యూని బలిపీఠము తృణీకరింపబడింది. నీ పిల్లలను కయ్యూని వంటి తృణీకరింపబడే బలిపీఠాలు కట్టేటట్లుగా సిద్ధపరచు మాకు. హేబేలు వంటి అంగీకరింపబడే బలిపీఠాలు కట్టబడేటట్లుగా నీ పిల్లల్ని సిద్ధపరచుదువుగాక. వాళ్ళని సిద్ధపరచాలని నీవు మొదట సిద్ధపడాలి. అలాగా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా ఇటు చూడు. హల్లెలూయా. ఇస్సాకు బలిపీఠము అనుభవాల్లో పెంచబడ్డాడు. కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇబ్బంది వస్తే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఆపద వస్తే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? నీ పిల్లలు చూస్తున్నారు. కష్టం వచ్చింది, ఆపద వచ్చింది, ఎక్కడ పరిగెడుతున్నావు? ఆయన ఎవడో బలవంతుడు ఎవడో, నాయకుడు ఎవడో అటు పరిగెడుతున్నాను. నీ పిల్లలు కూడా రేపు అదే చేస్తారు. ఓహో కష్టం వచ్చినప్పుడు అక్కడ పోవాలేమో, కష్టం వచ్చిన అక్కడే. వాళ్ళు ఊరికే చేస్తారు పని, ఏదో ఒక ఆశ నీ దగ్గర కోరుకుంటారు. ఓ మా అమ్మోళ్ళు కూడా అప్పుడు అలా చేశారేమో, ఇప్పుడు నేను కూడా అలాగే చేయాలేమో. నాకు తెలీదు. అదే కష్టం వచ్చిన, బాధ వచ్చిన నీ పిల్లలు, మరి నీకు పిల్లలు ఉండగా నీవు ఆ తండ్రి పాదాలు పట్టుకొని ఏడ్చి గోజాడితే, నీవు ఆ దేవుని దగ్గర వరం పొందుకుంటే, ఆ దేవుడిని నీ అనుభవాల్లో నడిపించబడితే, అవి నీ పిల్లలు చూస్తే వారు పెద్దవారైనప్పుడు కూడా వారికి వచ్చే ప్రతి కష్టములో దేవుని దగ్గర మొరపెట్టి జయం పొందుదురుగాక. హల్లెలూయా. ఇస్సాకు అదే కదండి నేర్చుకుంది. తన తండ్రి బలి ఇవ్వటానికి వెళ్తా ఉంటే బలీదని అడిగాడు. ఇస్సాకు పెద్దవాడయ్యాడు, ఇస్సాకుకి పిల్లలు ఆలస్యం అవుతున్నారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇస్సాకు ఏం చేశాడట? యెహోవాకి మొరపెట్టాడట. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము తన రాజుకి పిల్లలు లేరంటే యెహోవాకి మొరపెట్టుట ఇస్సాకు గమనించాడేమో. ప్రైజ్ ది లార్డ్. సంతానం యెహోవా ఇచ్చు బహుమానమని ఇస్సాకు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాడేమో. ఇప్పుడు ఇస్సాకు పెద్దవాడైపోయి సంతానం లేకపోతే వైద్యుల దగ్గర పోలేదట, సంతానం లేకపోతే యెహోవాకి మొరపెట్టాడట. హల్లెలూయా. ఇప్పుడు వైద్యుల దగ్గర పోకపోయినా, నాయకుల దగ్గర పోకపోయినా, బలవంతుల దగ్గర పోకపోయినా ఇస్సాకు సంతానం కలిగిందా లేదా? కలిగిందన్నవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే నీవు ప్రతి ఈవి దేవుని దగ్గర, దేవుని వలన నీవు అనుభవించాల్సి ఉన్నప్పుడు, నీ కష్టం, నీ ప్రయాస ఏమాత్రం కూడా దాన్ని సంపాదించలేదు తెలిసినప్పుడు నీవు నేర్పించాల్సింది ఏమిటంటే దేవుని ఎడల భయభక్తులు నేర్పించుదువుగాక. హల్లెలూయా. మరొక కుమార్తె ఉంది బైబిల్లో, యెఫ్తా కుమార్తె. మనందరికీ తెలుసు. త్వరగా నేను ముగించేస్తున్నాను. యెఫ్తా కుమార్తె మనందరికీ తెలుసు. తను
కన్యత్వం రాకమునిపే యెఫ్తా రాజుకి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఆయన యుద్ధంలో ఓడిపోయేటప్పుడు ఆ యెఫ్తా రాజు దేవునికి ఒక తీర్మానం చేశాడు. ఏంటి ఆ తీర్మానం అంటే, నేను యుద్ధములో గెలిచి తిరిగి వెళ్తా ఉంటే మొట్టమొదటిగా నా నా రాజ్యంలో నుంచి మొదటిగా నాకు ఏది ఎదురు వస్తుందో దాన్ని నేను దైవార్పితముగా నేను నీకు అర్పించేస్తా అని చెప్పి ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. మనందరికీ తెలుసు దేవుని మహా కనికరమో మరి దేవుడు ఇచ్చిన పరీక్ష తెలియదు, కానీ ఆయనకి దేవుడు జయం ఇచ్చాడు. హల్లెలూయా. మొక్కుకున్నవాడు మొక్కుబడి నెరవేర్చాలి కదా. మరి ఆ మొక్కుబడి నెరవేర్చాలని నా సంతోషంగా ఆ విజయ పదముతో విజయ ఉత్సాహముతో ఆయన ఆ రాజ్యంలో ప్రవేశిస్తుండగా, ఆ రాజ్యంలోంచి మొదటిగా ఏ ఆవో ఏ పావురమో ఏదో వస్తుందో అనుకున్నాడు. మరి మనకి తెలియదు. ఏ సైనికుడు వస్తాడని కూడా, ఏ మనిషి వస్తాడని కూడా తెలియదు. మరి ఏది వచ్చినా దైవార్పితం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరు వచ్చారంటే, ఇప్పుడు తండ్రి విజయము తండ్రి పిల్లలకి ఎక్కువ సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. అలాగే పిల్లల విజయం పిల్లల కంటే ఎక్కువగా తండ్రులకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంతే కదండి. మరి ఇప్పుడు తన కుమార్తె తన తండ్రి పొందిన విజయాన్ని బట్టి ఉత్సాహంగా అందరికంటే ముందుగా పరిగెత్తుకొచ్చిందట తండ్రి దగ్గరికి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? మొదటిగా వచ్చిన వాడిని అర్పిస్తానని చెప్పి మొక్కుకున్నాడు యెఫ్తా. ఇప్పుడు ఈ కుమార్తె ఏమనాలి? అమ్మా, నేను దేవునికి మొక్కుకున్నానమ్మా, మరి నిన్ను నేను దేవునికి అర్పించాలంటే ఏమనాలి? కుమార్, ఏదో జల్దుబాజీలో నువ్వు అనేసుకున్నావేమోలే డాడీ, ఏం కాదులే అంటే నా మాట, తొందరపడ్డావేమోలే డాడీ, దాందేముంది, ఏం కాదులే అని అనాలి. నీవేదో తొందరపాటులో నీవేదో మొక్కుకుంటే నేనెందుకు గుండు కొట్టించుకోవాలి అని అనాలి. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. విచిత్ర మొక్కులు కొంతమంది మొక్కుతారు కదండి. అయ్యా, నాకు గనక ఇందులో మార్కులు వచ్చాయంటే మా తండ్రికి గుండు కొట్టిస్తానయ్యా. హల్లెలూయా. నాకు గనక అది వచ్చిందంటే మా అమ్మకి గుండు కొట్టిస్తానయ్యా. కొంతమంది మొక్కుంటారు, కొంతమంది విచిత్రంగా. ఆయన ఎవరో వచ్చి నన్ను అడిగాడు అప్పుడప్పుడు, అన్న ఇలాంటి మొక్కులు మొక్కుకోవచ్చా అని. ఏం చేసుకుంటాడయ్యా నీ తల వెంట్రుకలు, నీ హృదయం అర్పించిన దేవుడికి సంతోషమే కానీ అన్నాడు. మరి బైబిల్లో ఉంది కదయ్యా అంటే, ఆ అనుభవాలు వేరయ్యా. మరి ఆయనలాగా నువ్వు కూడా ఉపాసాలు ఉండు, ఆయనలాగా నువ్వు కూడా అద్భుతాలు చేయి, ఆయనలాగా నువ్వు కూడా ఆ పరిచర్య చేయి, అప్పుడు దేవుడు నీకు ఏదో ప్రేరేపణ ఇస్తాడు. దైవ సేవకులు ఎందుకో మరి ఆ ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో ఒక అవసరాన్ని బట్టి ఒక పరిస్థితిని బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు. అట్టని చెప్పి అందరూ అలాగే చేయాలని కాదు కదా. లోకంలో ఒక సామెత ఉంది, వెన్ యు ఆర్ ఇన్ ఏ రోమ్ బి ఏ రోమన్ అని. అంటే నీవు రోమ్లో ఉంటే రోమన్ లాగా ఉండు, ఇండియాలో ఉంటే ఇండియన్ లాగా ఉండు, అమెరికాలో ఉంటే అమెరికన్ లాగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. అక్కడి ఆ సాంప్రదాయాలు, అక్కడి యొక్క ఆ విధానాలు మనం పాటించాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. అవి పాటించకుండా నేను ఎక్కడ పోయినా నేనే అంటే కుదరదు కదా. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మనం ఆ యెఫ్తా కుమార్తెను చూసి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, యెఫ్తా కుమార్తె అనిందట, తండ్రి నీవు దేవునికి మొక్కుకున్నావు కనుక నేను నీ మొక్కుబడిని చెల్లిస్తాను. హల్లెలూయా. ఇది యెహోవాకు అర్పితమని నువ్వు మొక్కుకున్నావు కనుక నీ మొక్కుబడి నేను చెల్లిస్తా. అయితే నా కన్యత్వం వచ్చేంత వరకు నాకు కాస్త సమయం ఇవ్వని దూర ప్రాంతానికి వెళ్ళి తన కన్యత్వం పొందుకొని, ఎందుకంటే పరిశుద్ధమైన కన్యత్వమే దేవునికి, అంటే ఆ పరిశుద్ధత దేవునికి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పవిత్రత దేవునికి ఇష్టం. ఈ జీవితం అంతా అదే. ఒక డిఎల్ మోడీ గారిని ఒక హీరోయిన్కి వెళ్ళి సువార్త చెప్పమంటే ఆవిడ వెళ్ళి, అయ్యా దేవుడిని నమ్ముకో అమ్మ, మరి ప్రభువుని నమ్ము, ఈ దేవుడు నీకు ఇచ్చిన సువార్త, దేవుడు నన్ను పంపించాడు అంటే ఆవిడ అనిందట, ఇప్పుడు నేను వయసులో ఉన్నాను, ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తూ ఉన్నాను, మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాను, ఇప్పుడు నేను యవ్వనంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అందంగా ఉన్నాను, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకొని సీదాగా సర్వసాధారణమైన స్త్రీగా మారిపోతే నా అందం అంతా ఏమైపోవాలి, నా పలుకుబడంతా ఏమైపోవాలి, నా ధనం అంతా ఏమైపోవాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తాం, నా యవ్వన ప్రాయం అయిపోయినాక ముసల్తనం వచ్చినాక అప్పుడు దేవుడా అంటాను లేండి అని అన్న. ఈయన టీ తాగుతా సగం కప్పు టీ తాగిన తర్వాత మరి ఆ మాట అనగానే డిఎల్ మోడీ గారట ఆ సగం కప్పు తీసి ఆవిడికి ఇచ్చాడట. ఇచ్చి ఈ కప్పులో టీ తాగమ్మా అన్నాడట.
వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్ సెన్స్ అని చెప్పి సీరియస్ అయిపోయి బరస్ట్ అయిపోయి ఏంటి అసలు నువ్వు ఎంత మాట్లాడుతున్నావు, నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నీ ఎంగిలిటీ నేను దాగాల అని చెప్పి సీరియస్ అయిపోయిందట. అప్పుడు ఆయన అన్నాడట, నీ జీవితం కూడా సగం అంతా కూడా అయిపోయిన తర్వాత, నీ వయసు అంతా అయిపోయిన తర్వాత, నీ పరిశుద్ధత అంతా పోగొట్టుకున్న తర్వాత, నీ వరాలు ఫలాలు అన్నీ పోయిన తర్వాత, నీకున్నవన్నీ పోయిన తర్వాత, అయ్యా దేవా ప్రభా అంటే అప్పుడు కూడా కుదరదమ్మా. ఆ ఎంగిలి కప్పులు దేవుడు కూడా అలాగే అసహించుకుంటాడమ్మా. నీవు యవ్వన ప్రాయంలోనే నరుడు తాడి మోయటం మేలని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే యవ్వన బలము వారికి అలంకారము, యవ్వనములో ఉన్న పరిశుద్ధత దేవునికి అలంకారము. ప్రైజ్ ది లార్డ్. దాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. యెఫ్తా కుమార్తె ఆ యవ్వనత్వాన్ని, ఆ కన్యత్వాన్ని, ఆ పరిశుద్ధతని సంపాదించి తిరిగి మరలా తండ్రి దగ్గరకు వచ్చి అంటుంది, తండ్రి ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను డాడీ, నన్ను అర్పించు దేవునికి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మాట జబదాటలేదు, తండ్రికి అప్పగించుకుంది. ఇప్పటికీ కూడా యెరూషలేములో ఆ యెఫ్తా కుమార్తె పేరు మీద 4 రోజులు పండగలు చేస్తారట. హల్లెలూయా. ఆవిడ ఏం సాధించింది అంటే ఏమీ లేదు, తండ్రి మొక్కుబడిని చెల్లించింది అంతే, తండ్రి మాట నిలవబెట్టింది అంతే. ఆ మాట అర్థమైందా? నీ దేవుని మాట నిలవబెడుతున్నావా ప్రజల మధ్యలో? నీ తండ్రి విలువను పెంచుతున్నావా? నీ బంధుమిత్రుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నువ్వు పనిచేసే చోట నీ తండ్రి విలువ, నీ ఆత్మీయ తల్లిదండ్రులైన సేవకుల విలువ, నీ ఆత్మీయ సంఘపు విలువ ప్రజల మధ్యలో పెంచుతున్నావా, తగ్గిస్తున్నావా? దేవుని వాక్యం చెప్తోంది, యెఫ్తా కుమార్తె తన తండ్రి విలువని, తన తండ్రి మాటని నెరవేర్చింది, తండ్రి విలువను పెంచింది. ప్రైజ్ ది లార్డ్. నీవు ఒక మంచి తండ్రి, ఒక మంచి తల్లిగా మారాలనంటే నీవు మాట నెరవేర్చేవాడిగా ఉండాలి. నీ తండ్రి, నీ యొక్క తల్లి యొక్క మాట నెరవేర్చేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 25వ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 25వ వాక్యం. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతం మందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, ఇదిగో ఆ షూనేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరిగెత్తుకొని పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారని అడుగుడని తన పడివాడైన గెహాజీతో చెప్పి పంపెను. హల్లెలూయా. ఇప్పుడు షూనేమీరాలు అనే స్త్రీ ఎలీషా దగ్గరికి వెళ్ళిన సంగతి మనం చదువుతూ ఉన్నాం. ఎలీషా ఎక్కడున్నాడని రాయబడింది అక్కడ? చదవండి ఆ మాట ఒకసారి. ఎలీషా ఎక్కడున్నాడట? కర్మేలు పర్వతం మీద. హల్లెలూయా. ఎక్కడున్నాడట? నోటి తెరిచి చెప్పండి అందరూ. కర్మేలు పర్వతం మీద. ఇప్పుడు ఈ కర్మేలు పర్వతం ఎవరి అడ్రస్సు? ఈ కర్మేలు పర్వతం ఎవరిది? ఇది సరే దేవునిదే. లోకంలో ఉన్న పర్వతాలన్నీ కూడా దేవునివే, దేవుని చేత సృష్టించబడినే, కాదనట్లే. అంతకు మునుపు ఎవరున్నారయ్యా అంటే, ఇప్పుడు నీ ఆధార్ కార్డులో అడ్రస్ ఎవరిదిందండి? నాకు తెలియక అడుగుతా, చెప్పరేంటండి? నీ ఆధార్ కార్డులో అడ్రస్ ఎవరిది? పిల్లలారా మీరు చెప్పండి. మీ తల్లిదండ్రుల అడ్రస్ ఉందా? సన్ ఆఫ్ అని ఉందా? డాటర్ ఆఫ్ అని ఉందా? ఫలానా అడ్రస్ అని ఉందా? అంటే మీరు ఎవరికి సంబంధించిన వారు అని ఉందంటే ఫలానా తల్లిదండ్రులకు సంబంధించిన వారు, ఫలానా అడ్రస్కి సంబంధించిన వారు అని ఉంది. అవునా కదా? ఇప్పుడు వాక్యం చెప్తా ఉంది ఏమిటంటే, ఎలీషా కర్మేలు పర్వతములో ఎందుకుంటున్నాడంటే, కర్మేలు పర్వతము అంతకు మునుపు ఏలియా తన తండ్రి పరిచర్య చేసిన స్థలం అది. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 18-19 చదువుకొని ప్రార్థన చేసుకుందాం.
18, 19 మొదటి రాజుల గ్రంథం. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారందరినీ ఉమ్, యెజబేలు పోషించున్న బయలుదేవత ప్రవక్తలు ఉమ్, 470 మందిని, ఉమ్, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యుద్ధకు ఉమ్. కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పారు. కర్మేలు పర్వతం యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అప్పుడు ఏం చేశాడట ఏలియా? ఆ బయలుకు సంబంధించిన ఆ అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను, అబద్ధ సువార్థికులను అందరినీ ఆ కర్మేలు పర్వతం మీద హతమార్చాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే శత్రు బలమంతటిని ఆ కర్మేలు పర్వతం మీద అనగదొక్కి ఉన్నాడు. ఇప్పుడు నీ అడ్రస్ ఏమై ఉండాలి అని అంటే, నీకు ఏదైనా సమస్య వచ్చినా, ఆపద వచ్చినా, విపత్తు వచ్చినా, సంతోషమే వచ్చినా, నీ అడ్రస్ ఏదై ఉండాలట? చెప్పరేంటండి? కర్మేలు పర్వతం కరెక్టే. నీ సంఘము, నీ సేవకులు, నీ యొక్క ఆత్మీయ తల్లిదండ్రులే నీ అడ్రస్ అయి ఉందురుగాక. చెప్పారు అందరూ? చెప్పారు అందరూ? ఇందాక చెప్పాను కదా, ఒక బిడ్డ కోసం ఓ భారముతో ఉపవాసాలతో ప్రార్థించి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ కూడా జరగంది. ఓ ఉపవాసాలుండి ప్రార్థించి సంఘముగా మొరపెట్టగా మొత్తానికి సాధించాడు. సాధించిన తర్వాత ఏమంటున్నాడంటే, నీవెవరో నాకు తెలీదు అని మొత్తానికి దూరం అయిపోయారు. అంటే ఇప్పుడు అడ్రస్ మారిపోయింది. అవసరం తీరేదాకా, రెక్కలు వచ్చేదాకా ఒకలాగా, అవసరం తీరేదాకా ఒకలాగా, అవసరం తీరిన తర్వాత ఒకలాగా, ఏరు దాటాక అట్లా ఉండకూడదండి. అది దైవ సంబంధించిన స్వభావం కాదది. ఏలియా కర్మేలు పర్వతం మీద శత్రువులందరినీ హతమార్చేశాడు. అయితే ఇదే కర్మేలు పర్వతానికి ఎలీషా ఎందుకు వెళ్ళాలి అని అంటే, అక్కడ నా తండ్రి శత్రువులను హతమార్చాడు కనుక నేను కూడా అక్కడ ఉండే నా శత్రువులను హతమారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? మీకు కూడా మీ జీవితాల్లో శత్రువులు సమస్యలుగా ఉన్నాయి, బాధలుగా ఉన్నాయి, పోరాటాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పోరాటాల్లో మీకు జయం కలగాలంటే ఎక్కడికి రావాలి? మరలా నీ కర్మేలు పర్వతంలోనికి రావాలి. ఆ కర్మేలు పర్వతమే నీ సంఘము, నీ ఆత్మీయ తల్లిదండ్రులు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక మనం ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా మన కర్మేలు పర్వతాన్ని మర్చిపోకూడదు. మా ఆత్మీయ తండ్రి అయిన ఏలియా ఆ కర్మేలు పర్వతం మీద శత్రువుని హతమార్చాడు. నేను ఆ పర్వతం మరవను, ఆ పర్వతం మీదనే ఉంటా అని చెప్పి ఎలీషా అక్కడ నివసించడం మొదలుపెట్టాడు. అక్కడికి షునేమిరాలు అనే స్త్రీ దూరం నుంచి వస్తుండగానే శిష్యుని పంపించాడు. అంతా కుశలమేనా అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనకు ప్రభు బోధిస్తున్న మాట ఏమిటంటే, ఏలియా నివసించిన కర్మేలు పర్వతాన్ని తన కుమారుడైన ఎలీషా మరిచిపోలేదు. అదేవిధంగా నీ ఆత్మీయ తల్లిదండ్రులు లేక నీ శరీరపరమైన తల్లిదండ్రుల్ని నీవు ఒక ఉన్నత స్థితికి ఎదిగిన తర్వాత, ఎక్కిన తర్వాత, నువ్వు ఉన్నత స్థలాలు పొందుకున్న తర్వాత నీ తల్లిదండ్రుల్ని మర్చిపోమాకు, నీ సంఘాన్ని మర్చిపోమాకు, నీ సేవకుల్ని మర్చిపోవద్దు. అవి నువ్వు మర్చిపోకుండా ఉన్నన్ని రోజులే నీ ఆశీర్వాదం నీకు నిలిచి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పారా గట్టిగా? హల్లెలూయా. తండ్రి తనను అడుగు వారికి నిశ్చయముగా మంచి ఈవులే ఇస్తాడు. అలా మంచి ఈవులు మనం పొందుకోవాలంటే మంచి తండ్రులుగా మనం ఉండాలి. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను మంచి తల్లిని మంచి తండ్రిని ఇప్పుడే కాదులేండి అని అనుకోవడానికి లేదు. నీవు లేఖనాలు ప్రకటిస్తున్నంత వరకు, నీ తర్వాత ఉన్నవారికి, నీ తర్వాత తరం వారికి నీ లేఖనములు ప్రకటిస్తూనే ఉండాలి. నీవు దేవుని వాక్యాలు బోధిస్తూనే ఉండాలి. నువ్వు ఆపేసావనుకో చెడ్డ తరం మొదలైద్ది. జాగ్రత్త. నీలో నుంచి ఒక చెడ్డ తరము. ఒకప్పుడు ఆ తల్లి బాగా ప్రార్థన చేసింది కదా, ఒకప్పుడు ఆ తండ్రి బాగా ప్రార్థన చేశాడు కదా, వారి పిల్లలేంది ఇలా అయిపోయారు అని అనుకునే పరిస్థితులు మనకు రాకుండా ఉండాలనంటే ప్రకటించుట మానమాకు. దేవుని వాక్యాన్ని పిల్లలకు బోధించు. సేవకుల విలువ, సంఘపు విలువ నీ సేవకులకు బోధించు, నీ పిల్లలకి బోధించు. వారు నీ కోసం ఏం చేస్తున్నారో, వారు నీ తల్లిదండ్రుల కోసం ఏం చేశారు, నీ పిల్లల కోసం ఏం చేశారు, నీ 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 పితరులు నీ విశ్వాస జీవితం కాపాడబడినట్లుగా నీ పితరులు ఏం చేశారో నీ పిల్లలకు బోధించు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదువుకునే పిల్లలకి తెలుసు, కెమిస్ట్రీ అలాగే ఫిజిక్స్లో కొన్ని ల్యాబ్స్ ఉంటాయి. ఈ ల్యాబుల్లో
మీరు థియరీ ఎంతసేపు చదివినా మీరు ల్యాబ్కి వెళ్ళి, ఇప్పుడు ఉదాహరణకి బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు, ఇంకో టెక్స్ట్ బుక్లో ఆపరేషన్ గురించి దీని గురించి ఎంత చదివినా బుర్రకెక్కదు. ఈ ల్యాబ్కి తీసుకెళ్ళి కప్పని వాళ్ళ ముందు పెట్టి దాని కాలు చేతులు కట్టేసి దాని కడుపు కోసి దాని పేగులు దాని ఇది అని చూపించారనుకో, జీవితంలో మర్చిపోరే కాదు. హల్లెలూయా. బైపీసీ స్టూడెంట్స్ సంగతి అది. ఈ ఎంపీసీ వెళ్ళి ఎట్లా ఉంటుంది అంటే కెమిస్ట్రీ అలాగే ఫిజిక్స్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి, మరి ఈ ప్రాంతంలో ఉందో లేదో కానీ మేము చదువుకునే రోజుల్లో అయితే ఉండేవి, ల్యాబ్స్కి తీసుకెళ్ళి చూపించేవారు. ఇది ఏది అని చెప్పి చూపించేవారు. ఈ రెండు కలిపితే ఏమయ్యేది, ఈ రెండు కలిపితే అని చూపించేవారు. మరి ఇప్పుడు ఉందో లేదో మరి నాకే తెలియదు కానీ అలా ఒక్కసారి చూసామనుకో ఇక దాని జోలికి పోం. పెట్రోల్ దగ్గర నిప్పు దూరంగా పెట్టినా లాగేసుకుంటుంది, కరెంటు ఒకవేళ దూరంగా ఉందంటే మనిషిని లాగేసుకుంటుంది అని దెబ్బ తగిలేదాకా మనకు తెలియదు కదా. అదేవిధంగా నీ పిల్లలకి కూడా నీవు అది థియరీ మాత్రమే కాకుండా చర్చికి రావాలి, ప్రార్థన పోవాలి, సండే కదా ప్రార్థన పోవాలి, ఈ మాత్రమే కాకుండా కష్టకాలంలో ఎలా వ్యవహరించాలి, ఆపదలు వచ్చినప్పుడు ఎలా మొరపెట్టాలి, మన ఆధారం ఎవరు, మన దుర్గం ఎవరు, మన శృంగం ఎవరు అని నీవు నేర్పించగలిగితే నీ పిల్లలు ఉన్నత స్థలములు ఎక్కుదురుగాక. ఆమేన్. మనం ఒక మంచి తల్లిదండ్రులుగా మారిపోదుముగాక. మన తండ్రి మనకు మంచి ఈవులు అనుగ్రహించునుగాక. ఈ మాటలన్నీ ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మరి